ఇక్కడ ఏ పార్టీ గెలిచేటట్టున్నది? ఇప్పుడు ఏ పార్టీ మేమైతే కార్ పార్టీకే పెడుతున్నాం. ఎందుకు కార్ పార్టీకి? ఎందుకు? రేవంత్ రెడ్డి ఇండ్లు ఇస్తా అంటున్నారు. ఇండ్లు కేసీఆర్ కట్టిన ఇండ్లు అన్ని ఇచ్చిండా? మాకు ఇచ్చిండా? ఎవరు ఇచ్చారు? ఒక రేవంత్ రెడ్డి ఇచ్చిండా? రేవంత్ ఎవరికి ఇచ్చిండు? ఇందిరా మిల్లు ఇస్తా అని చెప్పిండు. ఇయ్యలేదు, మాకైతే రాలే మరి. ఎవరికి ఇప్పుడు మహిళలకు 2500 ఇస్తా అన్నాడు. ఎవరికైనా ఇచ్చిరా? ఇటు ముఖాన ఎవరికి ఇయ్యలే. మరి రేవంత్ రెడ్డి ఇటు ప్రచారం తిరుగుతున్నాడు, ఓట్లు ఏమని అడుగుతున్నాడు. మేము వేయం. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్కి వేసినాం. ఎందుకు కేసీఆర్కి ఎందుకు వేసారు? ఎందుకంటే మాకు తెలంగాణ, మాది తెలంగాణనే ఉన్నది. మాకు మా ఊరు మట్టి ఉన్నాడు ఆయనే. ఢిల్లీలో ఉంటాడు ఈయన. ఢిల్లీలో ఆయన రేవంత్ రెడ్డి ఈడుంటే ఏంది? ఢిల్లీ నుంచి వస్తేనే కదా ఆయన చేసేది. ఇక్కడనే ఉంటాడు కదా పక్కకే. ఉంటాడు. మరి మేమేం రాలే రాలే రేవంత్ రెడ్డి రాలే, ఒక్కసారి కూడా రాలే. మాది కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఉన్నాడు, తెలుసా నీకు? తెలుసా పేరు? నవీన్. నవీన్ తెలుసా? ఎప్పుడన్నా వస్తాడా? వచ్చిండు షేక్ పెట్టుకుని. అంతకుముందు ఎప్పుడన్నా రాలే సేవ చేస్తాడు ప్రజలకి? లేదు, రాలే. మాగంటి గోపినాథ్ ఎట్లుంటుండే? మాపినంటి గోపినాథ్ ఎట్లుంటుండే అంటే మంచిగానే ఉంటుండే. ఇప్పుడు ఆయన చనిపోయిండంట కదా, ఆయన భార్యను కూసబెడతారంట. అందు గురించనే మేము మహిళలం అందరం పోతున్నాం. మహిళనే కదా ఆమె కూడా. అందు గురించి రాజకీయాలు తెలియదు కదా, గెలిపిస్తారా జనాలు? రాజకీయాలు గెలిపిరా అంటే ఇంకా ఆమె చూస్తుంది, ప్రజలలో తెలుసుకొని చేసుకుంటది. నమ్మకం ఉన్నదా? ఇక నమ్మకం ఉన్నదంటే మహిళనే ఆలోచిస్తుంది కదా. ఇప్పుడు ఇంకోటి ముచ్చట, ఆమె ఓట్ల కోసం ఎడుతుంది జనాలకు వచ్చని అంటున్నారు. ఓట్ల కోసం ఎడుతుందా, భర్త చచ్చిపోయిన బాధతో ఎడుతుందా? ఇక బాధతో ఎడుతుందో ఓట్ల గురించి ఎడుతుందో ఆ మనసులో ఆమెకు తెలుసు, మాకేం తెలుసు. అంటే ఒక ఆడామె చెప్పు, నిజంగా మరి భర్త చచ్చిపోతే బాధ ఉండదా? కాంగ్రెస్ వాళ్ళు బాధపడతలేదు, ఓట్ల కోసం ఎడుతుందని చెప్తున్నారు. బాధ అంటే ఆమె భర్త చనిపోయిండు, నా భర్తది నేను గెలిపించుకోవాలని కూడా ఉంటది కదా. ఉంటది. అంటే భర్త చనిపోయిన బాధ ఉండదా? ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ ఆ బాధ అన్నది నా భర్తది తిరిగి చేసుకున్నాడు కదా, నేను కూడా తిరిగి చేస్తా అన్నట్టు ఉండొచ్చు. ఇప్పుడు పింఛన్లు వస్తున్నాయి అందరికి? 2000 వస్తున్నాయి. ఈ నెల ఆ నెల, ఆ నెలది ఈ నెల. ఎలక్షన్లు అయిపోయిన వెంటనే 4000 చేస్తా అన్నాడు. చెయ్యలే కదా మరి. కేసీఆర్ అన్న 3000 చేస్తాను అన్నాడు, అబద్ధం చెప్పలే. సంవత్సరానికి పెంచుతాను అన్నాడు. చేసిండు. 200 ఇస్తుండ్రు నాకు. నా మొగుడు చనిపోయినాక 200 ఇస్తే ఆయన రాగానే 500 చేసిండు, 1000 రూపాయలు చేసిండు, 2000 చేసిండు. అయ్యే 2000 వస్తాను. ఇప్పుడు కేసీఆర్ ఒకవేళ అప్పుడు గెలిస్తే 3000 చేస్తాను చేసేటోడే. మరి రేవంత్ రెడ్డికి అందరు నమ్మి ఓట్లు వేసారు కదా. రేవంత్ రెడ్డికి నమ్మి ఓట్లు వేసిండ్రంటే వాళ్ళు ఏం ఆలోచించారంటే కుర్చీ మీద 10 సంవత్సరాలు కూర్చున్నాడు కదా, తీసేయాలనుకున్నారు. ఇప్పుడు ఎవరైతే వేసిండ్రో వాళ్ళే బాధపడతలేరా? తెలుస్తలేదా? మరి ఎందుకు మరి కనబడుతుంది. ఎందుకు కనబడతారా? బుల్డోజర్లు వచ్చి తెంగతలేదా? కూల తెంగతలేవా? బిల్డింగ్లు కూల కొడుతున్నాయంట కదా, చెప్తురు కదా. అంతే మాట్లాడుకుంటారు వీటి గురించి జనాలు. మరి ఉన్నోళ్ళ ఇండ్లు తీసేస్తుర్రు, జాబులు తీసేస్తుర్రు అంటారు, చూపిస్తుర్రు కదా. మీరు ఇప్పుడు ఇక్కడ మాట్లాడి అన్ని చూపిస్తలేరా? అదే ఉంది. తెలుస్తుంది. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ గెలిచేటట్టున్నది ఏమనుకుంటున్నారు జనాలు? ఇక్కడ కారు గెలుస్తుంది. కారు గెలుస్తుంది. చేతి గుర్తు గెలుస్తా అని చెప్తున్నారు కదా. అయ్యారు ఎవరు అయ్యారు? ఎందుకు అయ్యారు అట్లా? అయ్యారు. రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? రేవంత్ రెడ్డి మాకేం చేసిండు? మీకు సన్న బియ్యం 2 నెలలు వస్తున్నాయి. ఇంతకుముందు అది దొడ్డ ఇచ్చారు కానీ సన్న బియ్యం మొన్నటి నుంచి వస్తున్నాయి. మాకేం మంచిగా చేయలేదు ఆయన. ఏం ఇండ్లు ఇస్తామన్నాడు, ఇండ్లు ఇవ్వలే. ఇండ్లు ఇవ్వమని మళ్ళీ ఇప్పుడు ఆయనకు ఇందిరా మళ్ళీ గదే మరి ఏది మరి ఇంకొకసారి కూడా ఫోన్ చేయలే. ఆ ఫోన్ ఎదురు చూస్తున్నాం మేము. అరే మాకు ఫోన్లు కూడా రాలే. మళ్ళీ ఆయన ఇంద్రమ్మ ఇండ్లు ఏడుంది కూడా చూపించలే మాకు ఇప్పటి వరకు. మేము ఎట్లా వేయాలి ఆయనకు ఓటు? పింఛన్ అయితే నాకు లేనే లేదు. ఎందుకు లేదు మరి? ఏమో నేను రాపించుకోవాలి. రాపించుకోవాలి ఏమో తెలియదు, వాళ్ళకి వచ్చేటోళ్ళకి తెలుసు. మాకు మా భర్త ఉన్నాడు కానీ మా భర్త లేడు ఇక్కడ, ఆయన వెళ్ళిపోయాడు. పిల్లలని తీసుకొని నేను ఒక్కదానే బతుకుతా. ఏదో అదే ఇది పని చేస్తారు, సున్నం పని గా పని చేస్తారు. ఏమి ఇవ్వలేదు, ఏమి వస్తలేవు అవన్నీ. ఏం వస్తానే లేవు అసలు. అక్కడ ఫ్రీ కరెంట్ ఒకటి ఉంది, ఒక బస్సు ఒకటి ఫ్రీ ఉంది. అది కేవైసీ చేసినందుకు వస్తుంది ఫ్రీ. ఒక బస్సు ఫ్రీ ఉంది.
అంతే ఏంబి లేదు. బస్సు ఫ్రీ రోజు ఇంట్లో రోజు ఏడికి పోతాం మేము చేసుకొని తినగానే మాకు సరిపో రోజు బస్సులు ఏం మిగిలితే ఏడికి పోవాలా, ఎవరింటికి పోవాలా, మాకు ఎవరున్నారని పోవాలా, ఓకే ఏడికి పోము, ఇంట్లోనే ఉంటాం మేము. ఇంట్లో ఆడవాళ్ళకు పైసలు వేస్తున్నాడు, అవి వేయలేడు. గ్యాస్ ఫ్రీ చేస్తున్నాడు, 40 రూపాయలు పడుతుండే, అవి కూడా పడతలేవు. 1000 రూపాయలు తీసుకుంటున్నాడు. ఆయన ఏం మంచిగా చేసినాడో మేము ఏమో వేయాలి ఓటు ఆయనకు. అందు గురించి ఆయనకి వేయం, కారు ఆయనకి వేస్తాం. ఆయన లేదు, కారు ఆయన ఇండ్లు ఇస్తాడు అన్నాడు. ఆయన పేపర్లు కూడా ఉన్నాయి, ఇండ్లు ఇస్తాడు. అగర్ ఆయన గెలుస్తా పేపర్లు తీసుకొని ఇండ్లు ఇస్తాడు ఆయన. మాకు పేపర్లు ఉన్నాయి, ఆ పేపర్లు కానీ మేము అట్లనే ఉంచినాం అనుకో, అగర్ కారు గెలిచా అంటే మాకు ఇండ్లు ఎట్లా ఇస్తాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ నేను ఇక్కడ గెలిపిస్తే చేస్తా అంట డెవలప్మెంట్ చేస్తుందా? మాకు మంచిగా చేస్తాం, మేము వేసేటోళ్ళం. కానీ ఆయన ఏం మంచిగా చేయలే, మాకు ఏం చేయలే, పైసలు ఇవ్వలే, ఏమి వేయలే. బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలే. మళ్ళీ వాళ్ళకి రంజాన్ అవి ఇస్తుండే మంచిగా గిఫ్టులు అవి ఇవి ఏమి దొరకదు, ఏం రాలేదు. ఇవన్నీ ఏ చీర గవే ఏడున్నాయి, ఏ చీరలు ఏడు, అన్ని అబద్ధాలే మాటలు మొత్తం. ఏం బియ్యలే. కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తాడా? నేను కోటేశ్వరాలు నేను మొత్తం మిద్దె మీద ఎక్కిస్తా అంటాడు, మిద్దె మీదకి వెళ్ళి దొబ్బేస్తాడు. అట్లా అన్నాడు. లేదు నమ్మకం అనేది ఏం నమ్మకం లేదు అసలు. ఏది గెలవ, కారు ఒక్కటే గెలుస్తుంది అంతే. ఇప్పుడు కారు గుర్తు మాగంటి సునీత పోటీ చేస్తుంది. ఆమె మంచిగుంటా జనాలలో, వాళ్ళ భర్త ఎట్లుంటుండే అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు? మంచిగా ఉంటాడు. ఇంకా ఆమె కూడా ఏమైనా ఇంత నేర్చుకుంటుంది, చేస్తుంది, నమ్మకం ఉంది. ఎందుకంటే మాకు ఇప్పుడు అప్పుడు ఇల్లు ఇస్తామన్నది, ఇల్లు ఇచ్చే టైంలో ఎలక్షన్లు వచ్చినాయి, ఇల్లు ఇవ్వలేదు కారైనా. మళ్ళీ ఇప్పుడు వచ్చాయంటే మాకు పాత పేపర్లు తీసుకొని ఆయన ఇల్లు మాకు గ్యారంటీకి ఇస్తాడు. ఆయన ఇవ్వకుండా ఆయన ఏడుంటాడో ఇంటికి పోతాం, ఇస్తాడు ఆయన ఇల్లు. రేవంత్ రెడ్డి ఇంటికి పోతాం, పోయి ఆడికెళ్ళి తీసుకుంటాం మేము. పేపర్ ఇస్తాడు, రానేస్తాడు. మేము బయట ఉన్నాం, రానియకుండా బయట ఉంటే ఆయన వస్తాడు దిగి కిందికి వచ్చి ఇస్తాడు మాకు పట్టాలు. పుట్టాక పట్టాలు ఇట్లా ఈ ఇండ్లలో ఉండి మాకు ముష్కిల్ ఉన్నది, నాలా నిండితే మొత్తం ఇంట్లోకి వస్తాయి. ఇంట్లో ఉన్న చంచ బియ్యంలు కూడా నానిపోతే తిననికే మాకు తిండి లేదు ఇక్కడ. ఖాళీ ఆ బియ్యం ఒకటి ఇస్తాడు, కరెంట్ ఒకటి, ఒక బస్సు ఒకటి, ఇన్ని ఫ్రీ చేశాను. గ్యాస్ ఫ్రీ చేయలే, ఏమి ఫ్రీ చేయలే, ఆయన ఏమి మంచిగా చేయలే. రేవంత్ రెడ్డి. వెయ్యం ఓటు ఆయనకు, ఆయనకు ఓట్లు మాకు ఇల్లు ఇస్తే ఓటు ఇస్తాం. ఏమో ఏమి ఇస్తాడు, ఇప్పుడు దాకా నెయ్యలే, ఇప్పుడు ఏమి ఇస్తాడని ఆయనది ఏం నమ్మకం మాకు లేదు. ఇంకా కారు అయినా కన్నా ఇంకా ఓటు వేసినా గెలిచినా కూడా ఇంకా ఆయన ఇస్తాడు. చేనులకు అక్కడ ఊర్లకు మంచిగా ఇది చేస్తాడు, పైసలు వేస్తాడు ఆయన కూడా. ఇట్లా అవన్నీ చేస్తాడు, మంచిగానే చేస్తాడు ఈయన అయితే. ఇప్పుడు హాస్పిటల్లో డెలివరీ అయితే కేసీఆర్ ఉన్నప్పుడు గిఫ్ట్ ఇస్తుండే, ఇస్తుంది వస్తలేవు. గిఫ్ట్ బంద్ అయిపోయింది. తొలమో మాసమో బంగారం ఇస్తాం, బంగారంలో ఏం లే. ఇంకా రేవంత్ రెడ్డి అన్న ఇవి పెళ్ళిళ్ళు చేసిండు, ఫ్రీ పెళ్ళిళ్ళు. ఈయన కేసీఆర్ చేసిండు, వాళ్ళకు ఏదో బంగారు ఏదో మెడలో వేసిండు, పంపించిండు. మళ్ళీ వాళ్ళకి ఇంట్లో ఉన్న సామాన్లు ఇచ్చిండు, అన్ని మాటలతోనూ. పిల్లల హాస్పిటల్లో ఇదైతే గిఫ్ట్ ఇచ్చిండు, పైసలు ఇచ్చిండు. నా బిడ్డ కొడుకు. అది ఇక్కడ అదేమో హాస్పిటల్ అంటారు, నాకు గవర్నమెంటే. వచ్చినాయి. ఒక ఫస్ట్ ఆమె పుట్టినప్పుడు వచ్చినాయి, సెకండ్ ఆయన పుట్టినప్పుడు రాలే. నేను వచ్చింది కదా రేవంత్ రెడ్డి. అవును మరి వచ్చినాయి, రాలే. గిఫ్ట్ రాలే, పైసలు రాలే, ఏంబి రాలే. ఆయన దవాఖానలో ఇచ్చారు, బట్టలు గిఫ్ట్ పైసలు మంచిగానే ఇచ్చిండు, మంచిగానే ఉన్నాం మేము. ఇక ఆ పెద్ద పిల్ల పుట్టినప్పుడు వచ్చినాయి, ఈ పిల్లగాడు పుట్టినప్పుడు ఏం రాలేవు. ఏం రాలే. ఈయన వచ్చింది కదా అప్పటికి రాలే, ఏం వేయాలి, ₹1 కూడా ఇవ్వాలి. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఇక్కడ ఎవరు గెలుస్తారో ఎవరు లేదో కానీ మేమైతే కేసీఆర్ పార్టీ. మేము మమ్మల్ని 10 సంవత్సరాల నుంచి
మమ్మల్ని జాక్కుంటూ వచ్చిండు, అన్నిటికీ ఏం బాధపడకుండా చూసిండు. ఆయనకే వేస్తాం మేము. ఎవరికి మేము నమ్మము, ఎవరికి చెయ్యము. రేవంత్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుండట, పెన్షన్ 4,000 ఇస్తా అని చెప్పిండు కదా. అప్పుడు 4,000 ఇస్తా, 5,000 ఇస్తా అని అడిగిండు. అవే 2,000 కేసీఆర్ ఇచ్చేటే 2,000 గట్టయినాయి మాకు. ఎవరు ఇవ్వలేదు మాకు. ఆయన ఇచ్చిన 2,000 ఇంకా ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. కేసీఆర్ లేకముందు ఎంత ఉండే పింఛన్? అంతకుముందు ఈయన ఎవరు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు 2,000 200 ఇస్తుండే అంతకుముందు. కేసీఆర్ ఎక్కినాక ఆయన ఆడ నందినగర్లో మీటింగ్ పెట్టిండు. మీటింగ్కి మేము పోయినాం. పోతే నన్ను గెలిపిస్తే మీకు 2,000 పింఛన్ చేస్తాను అన్నాడు. అన్నట్టు 2,000 పింఛన్ చేసిండు మాకు. ఆయన మళ్ళా ఈడ షేక్పేటలో మీటింగ్ పెట్టిండు. ఆడికి పోయినాం, ఆడ కూడా అదే మాట చెప్పిండు. మళ్ళీ ఆడ అసెంబ్లీలో మీటింగ్ పెట్టిండు, ఆడికి పోయినాం, ఆడ కూడా అదే మాట చెప్పిండు ఆయన. ఇప్పటికి కూడా కేసీఆర్ ఇచ్చినవే 2,000 నడుస్తుండే. ఎవరో నాయా పైసా ఎక్కువ ఇవ్వలే మాకు. ఎందుకు ఓడిపోయింది కేసీఆర్? గిట్లే ఎక్కువ ఇస్తామనే వరకు దానా వాళ్ళకి వేసింది, గెలిచిపోయిండు. కేసీఆర్ ఓడిపోయిండు. రేవంత్ రెడ్డి మళ్ళా పెన్షన్లు ఎక్కువ ఇస్తా అని చెప్తున్నాడు, ఎట్లా ఓట్లు వేస్తారా? ఆయన ఎక్కువ అని తక్కువ అని మేమైతే కేసీఆర్కే వేస్తాం. కేసీఆర్ ఏం పని చేయలేదట కదా 10 ఏళ్ళు? ఎందుకు చేయలేదు? ఇండ్లకు డబ్బులు కట్టాలి అని చెప్పి అన్నారు. ఇండ్లకు మాకు గవర్నమెంట్ ఇచ్చిన ఇండ్లకు డబ్బు మాఫ్ చేసిండు కేసీఆర్. నీళ్ళకు పైసలు వసూలు చేస్తుండే. నీళ్ళది కూడా క్యాన్సల్ చేసేసిండు. నీళ్ళకు పైసలు కట్టేది లేదా, నీళ్ళు కూడా ఫ్రీ చేసిండు, ఇండ్లు కూడా ఫ్రీ చేసిండు. ఆయన ఎందుకు చేయలేదు? చేసిండు. కేసీఆర్ రాకముందు కరెంటు బాగా పోతుంటుండే, కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంట్ 24 గంటలు ఉంది. ఇప్పుడు 24 గంటలు ఉంటుంది ఇప్పుడున్న గవర్నమెంట్. 24 గంటలు కరెంట్ ఉంటుంది. ఒకవేళ డబ్బున వర్షం వచ్చినప్పుడు పైన కూడా 5 నిమిషాలలో వచ్చేస్తుంది మళ్ళీ కరెంటు. ఇప్పుడు కూడా అట్లనే ఉన్నది. ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, పేదలందరికీ ఫ్రీ కరెంట్ వస్తుంది అందరికి. ఏడొచ్చింది? ఎవరు ఇచ్చిండ్రు? ఎవరు రాలేదు ఇంకా. మొన్న నెలలో 50 రూపాయలు అంటే నేను ఒక్కదాన్ని ఉంటాను, ముసల్దాన్ని. 50 రూపాయలు వచ్చింది, 50 రూపాయలు కట్టేసిన. ఒక్కదానికి 50 రూపాయలు వచ్చిందా? నేను ఫ్యాన్కి నేమే వేసుకోను, చలి పెడుతుందని. పెద్ద మంచి నాయన కదా నాయన. ఫ్యాన్ గిట్లే వేసుకొని ఒక లైటే వేసుకుంటా. అది తిని పండుకునేటప్పుడు ఆ లైట్ కూడా బంద్ చేసి పండుకుంటా. నేను లైట్ కూడా పెట్టుకోను. ఇంకా 50 రూపాయలు వచ్చింది, 50 రూపాయలు కట్టేసిన. కావాలి వస్తే కాగితం ముందే చూపిస్తాను నేను. మరి బిల్లు ఎవరికి వస్తలేదు, అందరు ఫ్రీగానే కరెంట్ వాడుకుంటున్నారు అని చెప్తున్నది ప్రభుత్వం. ఏమో మరి బిల్లు నిన్న వచ్చిండు సురేష్, కాగితాలు పట్టుకొని కరెంటు వసూలు చేసి ఆయన. మరి ఏం రాసుకున్నాడో ఏం లేదో అది నాకు తెలియదు. ఇప్పుడు సిలిండర్ 400కే ఇస్తామని చెప్పారు, 500కి ఇస్తామని చెప్పారు. ఫ్రీగా 500కే వస్తుంది, ఎక్కువ కడుతున్నారు. పోయినసారి నేను 800 కొన్నా సిలిండర్. 500 600 లేదు, 800 కొన్నా. 800 వచ్చింది బిల్లు గ్యాస్కు. నాయన ఇప్పుడు ఎట్లా మరి 2000 పింఛన్లు సరిపోతున్నాయా? ఏమన్నా రోగం అంటే ఏమన్నా రోగం లేకపోతే ఇంకేమన్నా జ్వరాలు వస్తే ఎట్లా ఎట్లా ఎక్కడికి పోతున్నారు? ఏ హాస్పిటల్ పోతున్నారు? మేము జ్వరాలు వచ్చినా ఏదో వచ్చినా చూపించుకుంటున్నాము. దవాఖాన పోయి చూపించుకొని ఈడ కట్ట మీద ఇది
అపోలో హాస్పిటల్ వేసిండ్రు కదా ఆడ చూపించుకుంటాం. అపోలో హాస్పిటల్ పోతే మరి పైసలు మిగులుతాయి? పెద్ద దవాఖానా, ప్రైవేట్ దవాఖానా ఈడనే ఉంది, కట్ట మీద ఈడనే ఉంది. పైసలు ఇట్లా ఏం తీసుకోరు, ఫ్రీలు ఇస్తారు. ఫ్రీగా చేస్తారు. ప్రైవేట్ దవాఖానేనా? గవర్నమెంట్దే. గవర్నమెంటా ప్రైవేటా? గవర్నమెంట్దే. ఎవరు కట్టించారా దవాఖానా? దవాఖానా మరి ఎవరు కట్టించిండ్రు అది అయితే తెలియదు, తెలియదు కానీ ఆడ అయితే వాళ్ళు ఫ్రీలే చూస్తారు, ఫ్రీలే ఇస్తారు. ఇప్పుడు బస్సు మీద అందరు ఏమనుకుంటున్నారు? ఎవరికి వెళ్తే మంచిగా జరుగుతుంది అనుకుంటున్నారు పనులు? ఇంకా వాళ్ళ సంగతి వాళ్ళకి తెలుసు. మా సంగతి అయితే మా ఇష్టం ఉన్నది మేము చెప్పినాం. ఇప్పుడు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చనిపోయింది కదా ఇక్కడ, ఆయన ప్రజలతో ఎట్లుండే? ఎక్కడ ఉన్నాడు ప్రజలతోటి? ఆయన బాగానే ఉండే, మంచిగానే ఉండే. ఆయన భగవంతుడు అందుకొని పోయిండు. ఏం చేస్తాం దానికి? ఏం చేయలేము కదా, ఏం చేయలేము. ఆయన ఇంకా మేమైతే కేసీఆర్నే నమ్ముకున్నాము. ఆయన ఎవరన్నా ఎక్కువ అని ఒక 10,000 ఇస్తామంటే కూడా మేము ఒప్పుకోము. కేసీఆర్కే మేము నమ్ముకున్నాము. 10,000 ఇచ్చినా కూడా వేరే పార్టీ కోటేయరు. కేసీఆర్నే నమ్ముకున్నాం. మరి గంతా కేసీఆర్ అంటే ఎందుకు అంత అదవుతున్నావు? ఎందుకు ఓటేస్తా అంటున్నావు? ఆయన మరి 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని దాకిండు, అన్నం పెట్టిన కాదంటే మళ్ళా దేవుడు ఏడ ఒక ముద్ద అన్నం దొరకనియాడు. అలా ఇప్పుడు నువ్వు ఒక పూట అన్నం పెట్టినావు, నువ్వేం పెట్టినావు అని అంటే దేవుడు ఒప్పుతాడా? ఒప్పడు కదా. అన్నం పెట్టిండే కేసీఆర్ మరి ఇది ఇప్పుడు 2,000 ఇస్తే అన్నం పెట్టినట్టు కదా. ఆయన 2,000తోటే మేము బతుకుతుండా, లేకుంటే ఆయన 2,000 ఇవ్వకుంటే నేను ఆడికెళ్ళి బతుకుతా చెప్పు. బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలు ఇచ్చే కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు 2 బతుకమ్మలు అయిపోయినాయి ప్రభుత్వం మారినాక. చీరలు వచ్చినాయి అందరికి? మరి పట్టు చీరలు ఇస్తామని చెప్పారు కదా. ఇస్తామన్నారు కానీ నాకు కాలు నొప్పి ఉన్నందుకు నేను పోలేదు నాయన. నేను షేక్పేట్లు ఇచ్చిండ్రంట, అందరు తెచ్చుకున్నారు. షేక్పేట్లు ఇచ్చినాయి అప్పుడు మాగంటి సునీత ఇచ్చింది కదా, గవర్నమెంట్ నుంచి వచ్చినాయి అంటున్నది. అందరికి ఇచ్చిండ్రు. గవర్నమెంట్ నుంచి వచ్చిన చీరలు వచ్చినాయా? రేషన్ షాప్ మీద? రేషన్ షాప్లో కూడా నేను కాలు నొప్పి ఉన్నందుకు నేను పోలేదు, తెచ్చుకోలేదు. గోడ తుర్కామె ఉంది, ఆమె మాత్రం తెచ్చి ఇచ్చింది చీర, బతుకమ్మ చీర అని చెప్పి ఆమె తెచ్చి ఇచ్చింది. ఉండదు ఇంట్లో. నేనైతే కాలు నొప్పి ఉన్నందుకు పోలేదు. అది ఇప్పుడు మళ్ళా కేసీఆర్ వస్తాడు, వచ్చే ఛాన్స్ ఉన్నదా? ఏమో దేవుడు ఉన్నాడు. ఇంకా యాదగిరి నరసింహస్వామి గెలిపిస్తే మంచిదే ఆయన కేసీఆర్ని. అదే మొక్కుకుంటుండం ఆయన వస్తేనే మంచిది అని. అన్నమాట తప్పడు ఆయన, అన్నమాట విన్నాడు. మేమైతే ఆయననే తప్పరు అన్నమాట. ఎవరు తప్పరు అన్నమాట? అన్నమాట కాదు, కేసీఆరే గెలిస్తే నరసింహస్వామికి దయ వస్తే. ఇప్పుడు నరసింహస్వామి గుడి యాదగిరి గుట్టలేక కట్టిస్తా అని కేసీఆర్ అన్నాడు. ఇంకా ఆయననే చూడాలి, ఇంకెవ్వరు ఇది లేదు. కేసీఆర్ అయితే సంతోషంగా ఉంటారు ప్రజలు. వాళ్ళ సంగతి వాళ్ళకి తెలుసు. మేమైతే సంతోషంగానే ఉంటాం అంతే. మేమైతే సంతోషంగానే ఉంటాం. కేసీఆర్ అప్పులు చేసిండు అంటారు కదా మరి అందరూ. అది దేవునికి తెలుసు నాయన. ఇప్పుడు నువ్వేం చేసిందే నాకు తెలుస్తుందా చెప్పు? నువ్వేం చేసిందే నాకు తెలియదు కదా. నువ్వు నలుగురికి అప్పు చేసినా తెలియదు, నువ్వు నలుగురిని ముంచినా నాకు తెలియదు అనా. ఇంకా అందరు సంగతి కేసీఆర్ నువ్వు అంత పెద్ద ఆయన పట్టుకొని తిడతావు కాంగ్రెస్ వాళ్ళు, ఏం చెప్తావు వాళ్ళకు నువ్వు? కాంగ్రెస్ వాళ్ళు నేనే అంట అయిపోయి అంట. అమ్మ దీనికే వేయాలి, చెయ్యి గుర్తుకే వేయాలంటే సరే అంట. ఇంకా నువ్వు అక్కడ నేను ఇక్కడ అంతే. కాంగ్రెస్ వాళ్ళు పైసలు తోటేయను ఎవరు? కాంగ్రెస్ ఇప్పుడు నాయన సత్యంగా చెప్తున్నా, గుడిసెలు వేసినప్పుడు సంధి మేము ఇంతవరకు ₹1 ఎరగం. ₹1 ఎవరే కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ సైకిల్ గుర్తుకు ఆటో గుర్తుకు అన్నిటికీ ఎవరు ₹1 ఇవ్వలేదు నాకు. అమ్మ ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ ఏం పనులు చేయలే, ప్రజలను పట్టించుకోలేదని
కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు చేతి గుర్తు పార్టీ వాళ్ళు, ఏం చెప్తావు వాళ్ళు? ఎవరికేం చెప్పేది, కేసీఆర్కే మేము వేసేది ఓటు అంతే. ఎందుకు కేసీఆర్కి ఎందుకు ఓటు వేయాలి? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా, దానికి వేయచ్చు కదా. ఏం చేశారు నాయన, ఏం చేశారు? కాంగ్రెస్ వచ్చి ఏం చేశారు చెప్పు? 4,000 ఇస్తా, 5,000 ఇస్తా అని చెప్పి ఒక్క పైసా ఇవ్వలేరు. ఇంకేం చేస్తారు వాళ్ళు? వాళ్ళకి ఎందుకేలా ఆ కుర్చీ మీద వేసిన చూడు, వాళ్ళు ఇచ్చిన వీళ్ళు ఇచ్చిన అన్ని తీసుకొని వేయను. కేసీఆర్కే వేస్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ గెలిపిస్తే పెద్ద డెవలప్మెంట్ చేస్తా అంటున్నాడు. డెవలప్ చేస్తాడా? ఏం చేస్తాను? అప్పుడే చేసేది ఉండే మరి. అప్పుడు ఏం చేసాడు? 4,000 ఇస్తా, 4,000 ఇస్తా అని గెలిచిండు. ఏం చేసిండు? ఎవరికి వేయలే, అందరు మాట్లాడిండ్రు, అందరికీ చెప్తుండు. ఎవరెవరికి పైసలు ఇచ్చిండో వాళ్ళు వేసారు. మాకు పైసలు వేయలే, మాకు ఏమి వేయలే, కానీ మేము వేసేదే కేసు ఈయనకు. ఇప్పుడు ఇందిరా మిన్లు కట్టిస్తా అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. ఇందిరా మిన్లు ఎవరికన్నా నచ్చినాయి ఈ బస్తీలా? ఇందిరమ్మ ఇల్లు ఎక్కడమ్మా? ఇల్లు కట్టిస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. కట్టించాడు ఎక్కడో, అదే అక్కడెక్కడో నింగపల్లి అవతల కొల్లూరు అంటే అక్కడ కట్టించాడు. ఆడ నీళ్ళు లేవంట, ఏం లేవంట, పోతురు వస్తురు. ఏందా కట్టించేది? చెప్తాను, నోరుతో చెప్తే అయిపోయిందా? వచ్చినాయి అందరికి రాలే రాలే రాలే. ఎవరికి వచ్చిన వాళ్ళు పోతురు వస్తురు, కానీ ఎవరు పోయి ఆడ సంసారం చేస్తారు? నీళ్ళ చాలా కష్టం, ఇబ్బంది ఉండదా? అక్కడ ఎవరు ఉంటలేరు. ఆడ కట్టించాడేమో కానీ అక్కడ అడవిలో ఎవరు పోయి ఉంటారు? ఇప్పుడు పని చేసుకొని ఇళ్ళ పని చేసుకొని బతికేటోళ్ళు ఆడికెళ్ళి వచ్చి ఈడ పని చేస్తారా? చెయ్యరు కదా. దూరం అవుతుందని ఇక పోతురు, ఇల్లు చూస్తున్నారు. ఇట్లనే బిల్డింగ్ కట్టించాడంట, కానీ నీళ్ళు ఎట్లా ఉంటారు చెప్పు? నీళ్ళకి కష్టమే కానీ, నీళ్ళు ఏం లేకున్నా కానీ నీళ్ళు ఉండాలి నాయన. ఏం చేశాడు? ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుండంట, సన్న బియ్యం ఇచ్చినప్పుడు ప్రజలు ఓట్లు వేస్తారని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. అవే పాలిష్ చేసాడు, ఏమో పాలిష్ చేసి ఇస్తుండ, అవే సన్నగా చేసి మళ్ళీ మరి సన్న బియ్యమా? అవే బియ్యానికే పాలిష్ చేసి మళ్ళీ ఇస్తున్నాడు. సన్న బియ్యం అనుకుంటున్నాడు. ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడట. ఫ్రీ కరెంట్ వస్తుందా అందరికి? ఫ్రీ కరెంట్ ఆడ వస్తుంది, ఎవరికి వస్తుంది? ఎవరికి రాలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆయన మీకు తెలుసా? ఇక్కడ పోటీ చేస్తే ఆయన పేరు తెలుసా? ఎవరి పేరు? చేతి గుర్తు నుంచి పోటీ చేస్తే ఆయన పేరు తెలియదా నీకు? ఎవరమ్మా? బాలమ్మా? చేయి గుర్తు అంత ఎవరిది? చేయి గుర్తు వెయ్యం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు నుంచి పోటీ చేసే వాళ్ళు మీకు తెలుసా? కార్కే ఎందుకు కార్కి ఎందుకు వేద్దాం అంటాను? కార్కే వేస్తాం. చూడు నాయన, ఇప్పుడు తింటున్నాం అన్నం, చేత కదా కూర్చున్నాం. ఏమన్నా మనకి ఇచ్చిండా? గీడికెళ్ళి గాడికి పోవాలంటే కష్టం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కదా 2,000 ఇచ్చేది. ఏడా ఇచ్చాడు రేవంత్ రెడ్డి? కేసీఆర్ ఇస్తుండు. కేసీఆర్ ఇస్తుండా? మరి రేవంత్ రెడ్డి కదా పైసలు ఇచ్చేది. ఏడ నాయన 4,000 ఇస్తాను ఆయన ముఖము. ప్రతి ఒక్కరు తిట్టుడు ఆయన, కానీ ఎవరన్నా ఇచ్చిండ్రా? ఎవరు? రేవంత్ రెడ్డి పైసలు వస్తలేవు ఏడ ఒక్క పైసా కాదు. ఆమె ముసలిది, నేను ముసలిది, కూర్చున్నాం. పోనీళ్ళు చేత కాదు కూర్చున్నారు కదా, 100 200 ఇయ్యాలా వద్దా? ఏదేమన్నా ఎవరు ఇస్తలేరు నాయన. అదే 2,000నే దవాఖానా చూపెట్టుకోవాలా, మనం తిండి ఏది తినాలా, అంతేగాని మాకెవ్వరు ఇవ్వలే, పైసా ఇవ్వలేరు. ఇప్పుడు మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యే చేసిండు కదా, ఇక్కడ ఎట్లుంటుండే జనాలతో? ఆయన బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఆయననే కదా, ఆయన పెళ్ళమే కదా వచ్చేది. మరి ఆమెకే వేస్తాం. ఆమెకే ఇప్పుడు ఆమె ఆయన పోయిండు నిలబడాడంటే, ఇప్పుడు ఆమె నిలబడని, బిడ్డ కొడుకు ఎవరన్నా నిలబడని, కేసీఆర్ తరఫు నుంచే కదా, మళ్ళీ ఆయనకే వేస్తాం. కేసీఆర్ కోటేశ్వరిగా అందరు అదే అనుకుంటారా? ఇంకా వేరే ఉన్నారా? మంది సంగతి మనకు అడగద్దు ఆయన, మన సంగతి నేను చెప్తున్నా. మొన్న వచ్చి నిలబడ్డారు, ఎవరికి వేస్తామంటే కేసీఆర్కి వేస్తామన్నా అంటురా. నేనన్నా ఎవరికి వేస్తావు ఓటు అంటే అడిగిర్రు. అయ్యో రోజు రాసుకొనికి వస్తారు కాంగ్రెస్ కార్కే వేస్తా అన్నా. కార్కే వేస్తా అంటే అదొకటి ఇచ్చి ఇట్లా పట్టుకొని కూర్చోమ్మా అంటే కూర్చున్నా. ఫోటో తీయించుకుంటూ పోయిండు. మాత్రం అంతే.